హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను వీడియో చేయకూడదు అనుకుంటే కొన్ని వీడియోస్ చేశాను. ఇది ఐబొమ్మ దేనికి సంబంధించింది కాదు. రేపు 27th ఆంధ్ర కింగ్ అని ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. ఆంధ్ర కింగ్ అని ఆ సినిమా ఏం చెప్పాలంటే అందరు హీరోస్కి అందరూ ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది ఫ్యాన్ గాయస్ ఉన్నారు, ఫ్యాన్ బేస్డ్ ఉన్నారు. ఆ హీరోస్ అందరికి మీకు తెలుసా? ఒకటి చెప్తున్నా విను, సినిమా ఇండస్ట్రీ ఉంటుందో ఉండదు నాకే తెలియదు, కానీ నువ్వు అంతకాలం ఆ ఫిలిం ఇండస్ట్రీ ఉంటూనే ఉంటుంది. ఏ హీరో ఎవరిని రమ్మని ఎంకరేజ్ చేసిన వాడే నిజమైన హీరో. ఆ ఎంకరేజ్మెంట్ నీ ఇంట్లోనే నువ్వే ఒక హీరోవి, గుర్తుంచుకో. కిల్ ద పైరసీ బ్రో, గుర్తెట్టుకో. నువ్వనేవాడు ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది. నువ్వనేవాడు లేకపోతే నీ హీరో లేడు, సినిమా థియేటర్స్ లేవు, ప్రొడ్యూసర్స్ లేరు. ముందర తెలుసుకో. ఆంధ్ర కింగ్ స్క్రిప్ట్ నీలాంటి వీర ఫ్యాన్స్ కోసమే ఆ స్క్రిప్ట్. ఫ్రాంక్గా ఒక హీరో నిన్ను గుర్తించి నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో కూర్చొని ఒక హీరో ఏ రోజు భోజనం చేశాడా? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు. చిరంజీవి డే హాట్ ఫ్యాన్స్ చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. బాలకృష్ణ డే హాట్ ఫ్యాన్స్ బాలకృష్ణని కలిశారు. నాగార్జున డే హాట్ ఫ్యాన్స్ నాగార్జునని కలిశారు. వెంకటేష్ డే హాట్ ఫ్యాన్స్ వెంకటేష్ని కలిశారు. మహేష్ బాబు ఎవరి హీరోస్ ఫ్యాన్స్ వాళ్ళని కలిశారు. కానీ ఏ హీరో అయినా తాను వచ్చి మీ ఇంట్లో కూర్చుని మీతో పాటు ఒక 2-3 రోజులు భోజనం చేసి నీ కష్టాలు తెలుసుకున్నవాడు ఏ హీరో అయినా ఉన్నాడా? బ్రో, రిమెంబర్ ఇట్, యూ ఈజ్ ద రియల్ హీరో టు యువర్ ఫ్యామిలీ. నువ్వు అన్నవాడు ఉంటే నీ హీరో ఉన్నాడు, నువ్వు అన్నవాడు ఉంటే సినిమా థియేటర్ ఉంది, నువ్వు అన్నవాడు ఉంటే నీ కుటుంబం ఉంది. సో గుర్తెట్టుకో, నువ్వు ఉండకపో, నువ్వు ఉంటేనే నీ హీరో అనేవాడు ఉన్నాడు. అది రిమెంబర్ ఇట్ చేయి. ఏ హీరో నీ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాడా లేదా అనేదే సినిమా కాన్సెప్ట్, అంటే నీ లైఫ్లో ఉన్న కాన్సెప్ట్. మనకు చాలా పిచ్చి, చాలామంది హీరోస్ ఉన్నారు, వాళ్ళకి డే హాట్ ఫ్యాన్స్ ఉన్నారు. రిమెంబర్ ఇట్, మీ ఫ్యామిలీకి మీరే హీరోస్. దాని తర్వాత నెక్స్ట్ ఏదైనా మీరన్న వాళ్ళు లేకపోతే మీ హీరోస్ లేరు, థియేటర్స్ లేరు, మీ ఫ్యామిలీస్ లేరు. ఎవరిని ఈ వీడియో చేయడానికే కాదు. ఎవరు మన అమ్మ వాళ్ళు అయితే హట్ అవుతే ఐఎమ్ రియల్లీ సారీ టు ఎవ్రీ వన్. రిమెంబర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాని చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. హైయెస్ట్ టికెట్ కాస్ట్ పెట్టి వెళ్ళదు. టికెట్లు రేట్లు తగ్గిన తర్వాతే వెళ్ళండి చూడాలనుకున్న వాళ్ళు. దయచేసి ప్లీజ్ కిల్ ది పైరసీ, డు నాట్ ఎంకరేజ్ ది పైరసీ. మీకు ఒక మాట చెప్పనా, ఒకటి మీ దగ్గర డబ్బులు పోయాయి అనుకోండి, కష్టపడి తెచ్చి డబ్బులు దొంగతనం అయ్యాయి, బాధ ఉందా? కష్టపడి మీ సెల్ ఫోన్ పోయింది, మీకు బాధ అనిపించదా? కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అది పైరసీ వస్తే ప్రొడ్యూసర్ ఎంత బాధపడతాడు? ఒక సెకండ్ ఆలోచించండి. అది మీరు ఆలోచించండి. మీ ఫ్యామిలీకి మీరే హీరో, ఆ దృష్టిలో పెట్టుకుని ఉండండి. నువ్వు అన్నవాడు ఉంటే నీ హీరో బ్రతుకున్నాడు, నువ్వు అన్నవాడు లేని రోజు నీ హీరో అనేవాడు నీకు లేడు. ముందర తెలుసుకో. ఎవరిని కించపరుస్తామని ఈ వీడియో అయితే నేను చేయలే. ఎవరో మనం బాగాలైన హట్ అవుతే ఐఎమ్ రియల్లీ సారీ. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, మీరు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి. సర్వేజన సుఖం బాగుంటు. నువ్వు బాగుండు, నీ హీరో కూడా బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని కించపరిచే తలుచుకోలే. ఎవరినైనా హట్ చేస్తే ఐఎమ్ రియల్లీ సారీ. సర్వేజన సుఖం బాగుంటు, సర్వేశ్వర సుఖం. థ్యాంక్ యూ వెరీ మచ్.